హాయ్ హలో అందరికీ నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక ఇంపార్టెంట్ కీలక మలుపు ఈరోజు కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా చెంచలగూడ జైల్లో ఉన్నారు. కానీ ప్రభాకర్ రావు అప్పుడు ఐఎస్బీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిండ్రు ఆయనను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని. నిన్ననే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నాలు ఉన్నామని ప్రకటన చేసిండ్రు. కానీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇక్కడ అడ్వకేట్ ద్వారా ఒక పిటిషన్ వేసిండ్రు నాంపల్లి కోర్టులో కౌంటర్గా, పోలీసులు వేసిన అరెస్ట్ పిటిషన్ కౌంటర్గా తనను కేవలం సామాజిక వర్గం కేసీఆర్ సామాజిక వర్గమనో లేకపోతే ఇప్పటిదాకా ఈ కేసులో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ప్రణీత్ రావు కావచ్చు, తర్వాత ఇంకో రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కాబట్టి నన్ను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అధికారిని కాబట్టి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నాకేం సంబంధం లేదు, నేను విలమ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను ఐఏఎస్పీ చీఫ్గా నియమించలేదు. నేను నల్గొండలో ఎస్పీగా పనిచేసిన ఆ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నా అన్న ఆరోపణతో అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ బాధ్యతలు అప్పగించారు ఐఎస్పీ చీఫ్గా. అప్పటి నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. కానీ నేను పనిచేసిందంతా కూడా అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి, తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలో వాళ్ళ ఆదేశాల మరి మాత్రమే నేను పనిచేసిన. దీనిలో నాదేం తప్పు లేదని ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఇక దీంతో పాటు తాను అమెరికాలో ఉన్నట్టుగా కూడా పిటిషన్లో పేర్కొన్నారు. నిజానికి ఈ కేసు కన్నా ముందు ఈ కేసు మార్చి నుంచి బయటకు వచ్చింది. కానీ ఫిబ్రవరి 28వ తేదీనే ఆయన ఫ్లైట్ టికెట్స్ అని కూడా బుక్ చేసుకున్నారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ప్రభాకర్ రావు. కానీ ప్రభాకర్ రావు ఇచ్చిన వివరాలన్నీ చూస్తే ఈ కేసు తిరిగి లాస్ట్కి అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరకు వచ్చింది. మహేందర్ రెడ్డిని ఇప్పటిదాకా ఈ ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ టీం విచారించలేదు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చైర్మన్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నారు. సేమ్ టైం అప్పుడున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడో దగ్గర పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరిని ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ పిలవలేదు. ఈ కేసు మొత్తానికి అసలు డీజీపీ అండర్లో పనిచేసిందని కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మొదటి నుంచి ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ మహేందర్ రెడ్డిని ఇప్పటిదాకా నోటీసులు ఇవ్వలేదు, మహేందర్ రెడ్డిని విచారించలేదు. కేవలం ప్రభాకర్ రావును పట్టుకొస్తే చాలు, దీనిలో మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ దొరికిపోతారు. దీనిలో ఇంకా నెక్స్ట్ పర్సన్ కేసీఆర్ అనేది ఒకటి లీకుల ద్వారా ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొచ్చింది. మొత్తం వార్తా పేపర్లు, తర్వాత వార్తల్లో మొత్తం కేసీఆర్ చుట్టూను ఈ కేసును తిప్పే ప్రయత్నం చేసింది. కానీ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ ప్రకారం, ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో ఆయన తరపున సురేందర్ రావు ఇచ్చిన పిటిషన్ ప్రకారం ఇదంతా డీజీపీ ఆదేశాల మేరకే డీజీపీ సమక్షంలోనే పనిచేసిన ప్రభాకర్ రావు చెప్పడం ఒక సంచలనంగా మారింది. ఈ కేసు తిరిగి ప్రభాకర్ రావు చెప్పిన వివరాల ప్రకారం, ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటిదాకా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఇస్తున్న సమాచారం ప్రకారం మొత్తం మహేందర్ రెడ్డి కన్సర్న్లో నడిచింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా అనేది వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. కోర్టు నెక్స్ట్ వాయిదా వేసింది కేసును. నెక్స్ట్ ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది. ప్రభాకర్ రావు రావడం కాదు, ప్రభాకర్ రావు వేసిన పిటిషన్, ఆ పిటిషన్లో పేర్కొన్న చాలా అంశాలు చాలా కలకలం లేపుతున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ కేసు కేసీఆర్ దాకా పోవడం కాదు, అంతకన్నా ముందు ఏం జరుగుతుంది, అసలు ఎవరు అప్పుడు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి పాత్ర ఏంది, దీనిలో ఆయన ప్రమేయం ఏంది, ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగిందా, ఆయన తెలిసి లేకపోతే ఆయన సమక్షంలోనే మేము పనిచేసినామని ప్రభాకర్ రావు చెప్తున్నారు. మరి అప్పుడున్న ట్యాపింగ్కు తనకు సంబంధం ఉందని చెప్పదలుచుకున్నారా, లేదని చెప్పదలుచుకున్నారా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంతా కూడా డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిందని చెప్పదలుచుకున్నారా, పూర్తి సమాచారం అయితే లేదు. కానీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మహేందర్ రెడ్డి వాళ్ళ నాయకత్వంలో అప్పుడున్న ఇంటెలిజెన్స్ అధికారుల సమక్షంలోనే నేను పనిచేసినాను మాత్రం ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఇప్పుడు ఇది ఒక సంచలన వార్తగా మారింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే కన్నా ముందు అప్పుడున్న పోలీసుల్లో ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటుందని ఒక చర్చ అయితే ఒకటి నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.